దివ్య సప్రసాదనాథుడి అద్భుతాలు ఎన్నో మరెన్నో ఎన్నో ఉన్నాయి. అయితే మన భారతదేశంలో, మన హైదరాబాదులో రీసెంట్‌గా జరిగిన మరో అద్భుతమైన దివ్య సప్రసాదనాథుడు చేసిన గొప్ప అద్భుతాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ అద్భుతం ఎక్కడ జరిగింది అని మనం చరిత్ర ఆధారాలు చూస్తే, పునీత ఫ్రాన్సిస్ గారి హై స్కూల్ చాపల్లో, అడరేషన్ చాపల్లో ఇది జరిగింది. ఇది సికింద్రాబాద్‌లో, అంటే మన హైదరాబాద్‌లో ఉంది. ఎప్పుడు జరిగింది అని చూస్తే అక్టోబర్ 2వ తారీఖున 2016 సంవత్సరంలో నేషనల్ ఇంటర్సెషన్ డే రోజున ఈ అద్భుతం జరిగింది. పరిశీలన చేస్తే దివ్య సప్రసాద ఆరాధన సమయంలో హోస్ట్, అంటే ఆ యొక్క దేహం, దేవుని దేహం అప్పరూపంలో ఉంటుంది కదా, ఆ అప్పం మీద ఒక చిన్న మచ్చలాగా మొదటిగా కనిపించింది. దాని తరువాత రక్తం వ్యాపించినట్లుగా కనిపిస్తూ ద్రవం కనిపించింది. సాక్షులు అక్కడ ఎంతమంది ఉన్నారంటే 6 వ్యక్తులు ఉన్నారు. ఆ 6 వ్యక్తుల బృందంలో 2 మఠకన్యా స్త్రీలు, మరో 4 సాధారణమైన సామాన్య ప్రజలు, లే పీపుల్ ఉన్నారు. ఈ అద్భుతాన్ని ఈ 6 వ్యక్తులు చూశారు. ఈ అద్భుతం ఎలా చోటు చేసుకుందంటే, ఒక రోజున ఈ 6 వ్యక్తులు వెళ్ళి, 4 లే పర్సన్స్ వెళ్ళి, 2 మఠకన్యా స్త్రీలతో పాటు సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్లో ఉన్న అడరేషన్ చాపల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండగా, అక్కడ దివ్యమైన ఆ దివ్య సప్రసాదనాథుడి ముందు ఆరాధన చేస్తూ ఉండగా, ఆ దివ్య సప్రసాదాన్ని చూస్తున్న మాన్స్ట్రన్స్లో ఉంటుంది, అంటే ఆ యొక్క పాత్రలో, గోల్డెన్ కలర్ పాత్రలో బలిపీఠం మీద దివ్య సప్రసాదనాథుని ఆరాధిస్తున్నప్పుడు దాదాపు 10 నిమిషాల తర్వాత సిస్టర్ కార్మెల్ గారు అకస్మాత్తుగా దివ్య సప్రసాదం నుండి ఎర్రటి మరక రావటం పరిశీలించారు. ఇది అలానే కాకుండా అది మెల్లమెల్లగా కొంత వరకు వ్యాపించింది. ఆ రక్తం అనేది స్ప్రెడ్ అయింది. ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ గస్ట్ అవుట్ అండ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద హోస్ట్, షీ సెడ్. కాబట్టి ఈ అద్భుతం ద్వారా మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం వారిని అడిగితే, యేసయ్య గాయపడినప్పుడు దేహం నుండి రక్తం కారింది. అయితే ఇప్పుడు దివ్య సప్రసాదం నుండి రక్తం స్రవించడం అంటే, పాప స్థితిలో ఉన్న మనమందరము కూడా మన పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధుడి నీడలో, అంటే పరిశుద్ధత కలిగి జీవించడానికి మనలందరినీ ఆ దేవాదేవుడు పిలుస్తున్నాడు అని ఈ అద్భుతానికి అర్థం. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దివ్య సప్రసాద అద్భుతం అంటే ఏంటి? కథోలిక సిద్ధాంతం ప్రకారం దివ్యమైన బలి పూజలో అప్పద్రాక్ష రసం నిజంగానే క్రీస్తు శరీరం మరియు క్రీస్తు రక్తముగా మారుతున్నాయి. ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అని అంటాము. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం దేవుడు మానవుడై మన మధ్య నివసించెను అని అర్థం. వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఇది ఆ దేవాతి దేవుడు అద్భుతం ద్వారా ఈ ప్రపంచానికి వ్యక్తపరుస్తున్నాడు, అనేక అద్భుతాల ద్వారా. సాధారణంగా ఈ మార్పు విశ్వాసంతో నమ్మాలి. ఎందుకంటే చాలామంది నమ్మరండి. దివ్య సప్రసాదనాథుని తీసుకుంటున్న మనం కూడా చాలామంది నమ్మం. కానీ నమ్మినప్పుడు చాలా గొప్ప అద్భుతాలను ఇంకా మనం చవి చూస్తాం. దేవుడి అనుభూతిని ఇంకా మనము కలిగి జీవించగలుగుతాం. ఈ దివ్య సప్రసాద అద్భుతాలు క్రీస్తు ప్రత్యక్ష ఉనికిని తెలియజేస్తూ అందరి విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి. కాబట్టి ఇంత అవిశ్వాసములైన మనకి దేవుడు గొప్పగా దర్శనాన్ని ఇస్తూ, నేనున్నాను దివ్య సప్రసాద నాథుని అని తన ఉనికిని తెలియపరుచుకుంటుంటే, మనం కన్నతలైన కథోలిక శ్రీ సభ వైపు కాకుండా వేరే వర్గాల వైపు, డినామినేషన్స్ వైపు వెళ్ళడం ఏంటి? అద్భుతమే ఉంది మన కన్నతలైన కథోలిక శ్రీ సభలో. దేవుడే అద్భుతం. ఇప్పుడు ఆ దేవుణ్ణి స్వీకరిస్తున్న మనము దివ్య సప్రసాద నాథుని మనం తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతిరోజు
ప్రతి ఆదివారము యోగ్యకరముగా యాజకుల తిరుకరముల ద్వారా మాత్రమే అది అర్పింపబడాలి దివ్యమైన బలిపీఠం మీద. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది తీసుకుంటే మనం అందరం కూడా ఒక అద్భుతంగా మారాలి అని దేవుడు కోరుకుంటుంటే, మనమేమో ఈ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం, ఈ లోకంలో జరుగుతున్న అద్భుతాల కోసం పదే పదే పరిగెడుతూ ఉన్నాము. అనేక పాస్టర్లెమ్మటి, అనేక వర్గాలెమ్మటి. కానీ కన్నతల్లిన కథోలిక శ్రీ సభలో ఉన్న సత్యమే మనకు అర్థం కావట్లేదు ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఈ అద్భుతాన్ని వింటున్న అనేక మంది బిడ్డలకు ఈ యొక్క సమయంలో కొంతమందికి అనారోగ్య సమస్యల నుంచి స్వస్థత దివ్య సుప్రసాదనాథుడు ఇచ్చానని చెప్తూ ఉన్నాడు. ఈ సమయంలో భాగ్యని దేవాదేవుడు దీవిస్తూ ఉన్నాడు. శ్రీనివాస్ని దేవాదేవుడు దీవిస్తూ ఉన్నాడు. అనూషని దేవాదేవుడు దీవిస్తూ ఉన్నాడు. నిర్మలాని దేవాదేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను అధికముగా దీవించబోతూ ఉన్నాడు. కావ్యాన్ని దేవాదేవుడు ఆశీర్వదిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. బాలని దేవాదేవుడు దీవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా స్వప్నని దేవాదేవుడు దీవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా భాగ్య అనే అమ్మాయిని దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. సరోజిని అనే అమ్మాయిని దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. రాయుడు అనే అతన్ని దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనలో చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. లంగ్స్ ఇన్ఫెక్షన్, యూరిన్ సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రములో బాధలు, సమస్యలు, లంగ్స్లో ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా కిడ్నీలలో ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎవరికో ఆహార నాళంలో ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది. అదేవిధంగా ఈ సమయంలో ఒక బిడ్డకి కడుపు నొప్పి నుండి ఆ దేవాదేవుడు స్వస్థతను అనుగ్రహించున్నాడు. ఆహార నాళంలో ఏదో సమస్య దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఒక బిడ్డ విపరీతంగా ఉబ్బసంతో బాధపడుతుంది. ఈ సమయంలో దివ్య ప్రసాదనాథుడు నిన్ను ముట్టి స్వస్థపరిచున్నాడు. విశ్వసించి దేవుడికి మహిమార్థకరంగా ఈ వీడియో చూసిన మీరందరూ విన్న, దేవుడి సాక్ష్యాన్ని విన్న మీరందరూ కూడా సాక్షులుగా కామెంట్ రూపంలో మీకు సాక్ష్యాన్ని తెలియజేసి ఆ దేవాతి దేవుని మహిమపరచండి. యేసునామములో స్వస్థత ఉన్నది, సప్రసాదనాథుడిలో స్వస్థత ఉన్నది. యేసు రక్తములో స్వస్థత ఉన్నది, సప్రసాదనాథుడిలో స్వస్థత ఉన్నది. యేసు రక్తములో విడుదల ఉన్నది, సప్రసాదనాథుడిలో విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. యేసునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.